ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో రవిని చెంచులగూడ జైలు నుంచి బషీర్బాగ్ సిసిఎస్ కు తరలించారు. గత విచారణలో ఐబొమ్మ రవి ఏమాత్రం సహకరించలేదు. నేటి నుంచి శనివారం వరకు ఐబొమ్మ రవి కస్టడీ కొనసాగనుంది. ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఐబొమ్మ రవికి పైరసీకి సంబంధించి సినిమాల పైరసీకి సంబంధించి ఇమ్మడి రవిని మరోసారి సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మొదటిసారి 5 రోజుల పాటు సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు ఆ సమయంలో రవి నుంచి సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో తిరిగి మరోసారి రెండవ కేసులో మొత్తం రవిపై 5 కేసులు నమోదవగా మొదటి కేసుపై 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం సరైన సమాధానాలు రాకపోవడంతో ఆ రవిని మరోసారి తిరిగి రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవిని కొద్ది గంటల క్రితమే రవిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటిసారి 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కేవలం ఈ ఐబొమ్మకి సంబంధించి కావచ్చు, లేదంటే మొత్తం సంబంధించిన వెబ్సైట్లు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, టెక్నికల్ అంశాలు మాత్రమే రాబట్టారు. ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కి నుంచి డబ్బులు రవి ఎలా పొందుతున్నది అనే దానిపై మాత్రమే మొదటిసారి కస్టడీలో వివరాలు అయితే రాబట్టారు. సో ఇప్పుడు ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఈ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు, అలాగే డొమైన్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఎనిజిలా వెబ్సైట్లు కావచ్చు, వీటితో పాటుగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే సమయంలో, వాటిని ప్రమోట్ చేసే సమయంలో రవికి డబ్బు వచ్చి చేరేది. సో ఈ డబ్బు ఏ విధంగా కరెన్సీ రూపంలో ఇండియన్ కరెన్సీలోకి మార్చుకునేవాడనే దానిపై కూడా ప్రస్తుతం వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నెట్వర్క్ వెనుక చాలా ఎక్కువ మంది ఉన్నారని మొదట పోలీసులు భావించారు. అయితే రవి చెప్పిన విషయాల ప్రకారం, కస్టడీలోకి తీసుకుని విచారించిన ప్రకారం ఇదంతా కూడా తనొక్కనే చేశానని రవి అయితే ఒప్పుకున్నాడు. అయితే దీనిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఎనిజిలా యాప్ కి సంబంధించి కావచ్చు, లేదంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న డొమైన్స్ సంబంధించి కావచ్చు, వీటిపై అన్ని విధాలుగా కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అయితే ఆరా తీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోసారి రవి కస్టడీకి సహకరిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.